వెల్కమ్ టు ది లియో. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మైకు పట్టుకున్నా ఏ సమావేశానికి వెళ్ళినా ఒక అరగంట పాటు ఒకదంపుడు ఉపన్యాసం దీని గురించే ఇస్తాడు. మేము వచ్చిన తర్వాత సమూలంగా మార్చేసామని, దాని ధరలు పెంచేశామని, అద్భుతమైన సేవలు అందుతున్నాయి, మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టుకుంటాడు. అదంతా డప్పా కాదనేది ఇప్పుడు నేనే నిరూపిస్తా. 2014 నుంచి 19 వరకు ఎప్పుడూ కూడా ఆరోగ్యశ్రీ సేవలు మేము నిలిపివేస్తున్నామని ప్రైవేటు ఆసుపత్రులు హెచ్చరించిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటికీ 4వసారో 5వసారో మరొకసారి మేము ప్రభుత్వానికి ఆల్రెడీ లేఖలు రాసాం, వాళ్ళు స్పందించట్లేదు. కాబట్టి ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలను మేము నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది మరొకసారి నోటీసు జారీ చేయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే ఆ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్కి వాళ్ళకి లేఖలు రాయటంతో పాటు ప్రెస్ నోట్ కూడా ఒకటి ఇచ్చారు. అంటే ఇక మేము చేయబోవటం లేదు, ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక నుంచి రావద్దు, ఈ ప్రభుత్వం మా సమస్యల మీద స్పందించడం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఒక లేఖ రాశారు. అంటే ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో ఏ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద సేవలు చేయరు. మీ దగ్గర డబ్బులు ఉంటే వైద్యం చేయించుకోవడం, డబ్బులు లేకపోతే ఇక అలా ఉండటమే తప్ప వాళ్ళైతే చేయరు. ఎందుకు చేయరు అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే చేయరు. జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టాడు. ఆల్రెడీ ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఒకసారి హెచ్చరికలు జారీ చేస్తే ఏదో కొద్దిగా విడుదల చేశాడు, మొత్తం విడుదల చేయలే. మళ్ళీ అవి 1000 కోట్ల రూపాయలు దాటిపోయింది బకాయిలు. పైగా గతంలోనే ఒకసారి వీళ్ళు గట్టిగా డిమాండ్ చేశారు, ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఎందుకంటే 2013 తర్వాత ఇప్పటి వరకు పెంచాలి, దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలు అనేవి పెంచాలి, లేకపోతే మేము పాత ధరలతో మేము చేయలేమని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి చెబితే డిసెంబర్ 15 లోపు దీని మీద ఒక నిర్ణయం తీసుకుని మీకు చెబుతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సర్లే అని చెప్పి వెయిట్ చేశారు. ఒక 2-3 నెలలు వెయిట్ చేసిన డిసెంబర్ 15 దాటిపోయింది, కానీ దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అసలు ధరలు పెంచుతున్నారా లేదా అనేది కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు చెప్పలేదు. దీంతో వీళ్ళకు కూడా చిర్రెత్తుకొచ్చింది. అందులోనూ ఇప్పుడు దీన్ని 25 లక్షలకు పెంచామని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు 25 లక్షలకు పెంచినా, 50 లక్షలకు పెంచినా, లేదు 1 కోటి చేసినా ఇక్కడ వైద్యం చేస్తే ఉపయోగం. కానీ వీళ్ళు వైద్యం చేయనన్నాకు నువ్వు 25 లక్షలకు పెంచితే ఏంటి, 1 కోటి రూపాయలు చేస్తే ఏంటి? ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తే కదా నువ్వు పెంచిన దానికి విలువ. వాళ్ళు వైద్యం చేయను అంటున్నారు, మరి ఏం చేయాలి? ఇప్పుడు అత్యవసర పరిస్థితి 29 తర్వాత అత్యవసర పరిస్థితి వచ్చింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, చేయించుకోలేరు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, ఆరోగ్యశ్రీ కింద మేము చేయమంటారు. ఏం చేయాలి ఇప్పుడు ఆ మనిషి ఏమైపోవాలి? అంటే డబ్బు ఉంటే చేయించుకోవడం, లేకపోతే అలా వదిలేయటమేనా మనిషిని? మరి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే రేపొద్దున రోగులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడతారు. నువ్వు 50 లక్షలు పెంచాను, 25 లక్షలు పెంచానని గొప్పగా చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం? వీళ్ళు కూడా అనేది ఏంటంటే, మొన్నటి వరకు ఓకే తక్కువ మొత్తంలో ఉండేది బాగుంది, ఇప్పుడు 25 లక్షలకు పెంచారు, దీంతో వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే, గతంలో ఒక 5 లక్షలు ఉందండి ప్యాకేజ్, దాని ధర అప్పుడు 5 లక్షల వరకు వైద్యం చేయించుకుంటారు, అదనమైనవి వాళ్ళు కట్టి చేయించుకుంటారు. కానీ ఇక్కడ 25 లక్షలకు పెరిగిన తర్వాత కట్టాల్సిన అవసరం లేదు కదా, 25 లక్షలు దాటితే కడతారు, అది వేరే విషయం. కానీ ఈ లోపు చిన్న సమస్యలన్నీ దీని లోపే ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రూపాయి 10 రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ ఆరోగ్యశ్రీ కింద చేయించుకుంటే డబ్బులు రావటం లేదు. మరి ఆసుపత్రుల మెయింటెనెన్స్ ఎలా నడవాలి? అందులోనూ చిన్న ఆసుపత్రులు, ప్రభుత్వ నెట్వర్క్ పరిధిలోనే పనిచేసే కొన్ని ఆసుపత్రులు కేవలం ఈ సేవల మీదే పనిచేస్తాయి ఎక్కువ శాతం. సో మరి అలాంటి వాటికి అసలు పూర్తిగా డబ్బులు రావు. బయట నుంచి ఎవరు కూడా రోగులు డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిస్థితి ఉండదు. మరి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే అవి నడుస్తాయి. ఇప్పుడు రోగి ఇచ్చినా, ప్రభుత్వం ఇచ్చినా అయ్యే డబ్బులు కాదంటలేదు. బట్ రోగా ఎలాగా ఇవ్వలేడు, ఆరోగ్యశ్రీలో చేయించుకున్నాడు, ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వదు. మరి ఆసుపత్రులు ఎలా నడుస్తాయి? మనుగడ ఎలా నడుస్తుంది? ఆసుపత్రులు మెయింటెనెన్స్ ఎలా సాగుద్ది? ఒక ప్రైవేట్ ఆసుపత్రి నడపడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అందులో ఎంతమందికి శాలరీలు ఇవ్వాలి, దానికి ఎన్ని రకాల ఇది ఉంటాయి, లోన ఎన్ని సౌకర్యాలు కల్పించాలి వాళ్ళకి. ఇప్పుడు ఒక ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయాలన్నా కానీ ఎన్ని రకాలు ఉండాలి? పోనీ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైనా చిన్ననాటికి వైద్యం చేయించుకుందామా అంటే ఇవేమో అత్యంత దారుణంగా ఉన్నాయి. కనీసం కుక్క కాటికి, పాము కాటికి మందు ఉండదు. మనం కోటల దాకా వెళ్ళాం, అవి కూడా అక్కర్లేదు. మీరు ఇంజక్షన్ చేయించుకోవాలంటే చిరంజీవి సూది కూడా తీసుకురండి అని చెప్పి రాసిన సందర్భాలు ఉన్నాయి. మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అది. కనీసం పడుకోవడానికి బెడ్ ఉండదో, తాగడానికి మంచీలు ఉండవు, ఒక పారాసెటమాల్ బిల్ ఉండదో జ్వరం వస్తే. ఇలాంటివి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి ఒక రీజన్ ఉంది.
ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సప్లై చేసే ఆ డీలర్స్ ఉంటారో వారికి పెండింగ్ బకాయిలు పెట్టడం వల్ల వాడి సప్లై ఆపేశాడు. మరి సప్లై ఆపేస్తే ఉన్న బిళ్ళలు అయిపోతే ఆసుపత్రులు మాత్రం ఏం చేస్తాయి, డాక్టర్లు నర్సులు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళైతే ఉంటారు కానీ బిళ్ళలు ఉండవు. ఎందుకు ఉండవంటే సప్లై ఆగిపోయింది, పైనుంచి ఇవ్వాల్సిన సప్లై ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే బిల్లులు చెల్లించక ఆగిపోయింది. సో ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళే పరిస్థితి లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్దామా అంటే ఆరోగ్యశ్రీలో సేవలు చేయమని చెప్తారు. మరి ఏమైపోవాలి రోగులు? మరి నువ్వు ఒకదప్పుడు ఉపన్యాసం నేను అంత చేశాను ఇంత చేశాను ఆరోగ్యశ్రీని సమూలంగా మార్చేశాను. ఏం మార్చేసావు? 2014 నుంచి 19 వరకు ఏ రోగికి కూడా ఇబ్బంది లేదు, ఉన్నంత వరకు హ్యాపీగా వైద్యం చేయించుకున్నాడు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎప్పుడు కూడా మేము చెయ్యమనే మాటే అనలేదు. నువ్వు వచ్చిన తర్వాత 4వ సారో 5వ సారో ఇది ఒక 3 నెలల క్రితం హెచ్చరించింది. గత ఏడాది మే జూన్ నెలలో ఒకసారి హెచ్చరించింది. అది హెచ్చరించడం, ఈయన రూపాయో విడుదల చేయటం. మొన్న కూడా 300 కోట్లు 400 కోట్లు విడుదల చేసినట్టున్నారు 1000 కోట్లకి. మళ్ళీ ఆల్రెడీ 3 నెలల గ్యాప్ వచ్చింది, మళ్ళీ తిరిగి 1000 కోట్లు అయిపోయింది. ఆ బిల్లులు చెల్లించలేదు, ప్యాకేజీ ధరలు పెంచలేదు. దాంతో వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది. ఓహో వీళ్ళకి రోగులు ఎలా పోయినా పర్లేదు అనుకుంటా మనం కూడా ఒక మాట మీదకి వచ్చేసి అందరం బంద్ చేస్తే, సేవలు బంద్ చేస్తే అప్పుడు చచ్చినట్టు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు, మనకు ఆసుపత్రులు కూడా నడుస్తే అప్పుడు ప్రభుత్వానికి తెలిసి వస్తే అప్పుడు దిగి వస్తుందిలే మనమేం చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళంతా ఒక మాట మీదకి వచ్చి డిసెంబర్ 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద సేవలు ససేమిరా తీసుకోము, రూపాయి కూడా దానికి వైద్యం మేము చేయబోమని చెప్పి కొండ బద్దలు కొడుతూ ఆరోగ్యశ్రీ ట్రస్టులకు లేఖలు రాశాయి, ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులకు లేఖలు రాశాయి. వాస్తవానికి పరిష్కార మార్గం కూడా ఉంటుంది. దీంట్లో చర్చలు జరిపి కొంత నిధులు విడుదల చేసి పరిష్కరించవచ్చు. ఇప్పుడు 1000 కోట్ల బకాయిలు ఒక 500 కోట్లు విడుదల చేసి మిగతాయి కొంత సమయంలో విడుదల చేస్తామని చెప్పి, అలాగే ప్యాకేజీ ధరలకు సంబంధించి ఇప్పుడున్న వాటి మీద ఒక 5% 10% ఎంతో కొంత పెంచుతామని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటే సమస్య సామరస్యం అవుద్ది. కానీ ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. వాళ్ళు కూడా అదే అంటున్నారు, అసలు ఈ ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కరించే ఉద్దేశం కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్టుగా కనపడటం లేదు. కాబట్టే మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి వాళ్ళు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. మళ్ళీ ఎందుకంటే గబగబా ఎందుకు అంతంత ఖర్చులు పెట్టుకుని ఏ ప్రయాసాలు కోర్చి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీ లేదంటే ఎందుకు ఇబ్బంది పడటం అని, సరే ముందు ప్రజలకి తెలియపరచాలి కదా అని చెప్పి, ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ నెల 29 నుంచి మేము ఆరోగ్యశ్రీ కింద సేవలు చేయటం లేదు, మీరు ఎవరైనా చేయించుకోవాలంటే డబ్బులతో రండి, ఆరోగ్యశ్రీ అయితే రావద్దు అన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టుగా ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అత్యంత అధ్వానంగా 3-4 సార్లు ప్రైవేట్ ఆసుపత్రులు మేము వైద్యం చేయం పొండే అన్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చూడండి పాపం, ఈయనే వైద్యం చేసినట్టు, ఈయనే డాక్టర్ అయినట్టు ఈయన ఫోటో ఆయన తండ్రి ఫోటో వేసుకున్నారు. నువ్వు ఎవడ ఫోటో వేసుకున్నా అంతిమంగా వాళ్ళకి ఉపయోగం జరగాలంటే అక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం చేయాలి. లేకపోతే నీ ఫోటోలు ప్రచారం పెట్టడమే తప్ప, నువ్వు ప్రతిసారి ప్రచారానికి 100 కోట్లు ఖర్చు పెట్టడమే తప్ప ఏదో కనీసం వాళ్ళు పెండింగ్ బిల్లులు చెల్లించినా కానీ ఈరోజు వాళ్ళు వైద్యం చేసేవాళ్ళే. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం, ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక. ఫీజుల చెల్లింపులో జాప్యం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం. సో ఇక్కడ ప్రధానంగా 2 ఫీజులు చెల్లింపులో జాప్యం అంటే బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని చెల్లించడంలో జాప్యం 1, 2 ప్యాకేజీ ధరలు పెంచుతామని మాటిచ్చి ఇప్పటి వరకు పెంచకపోవడంతో ఈ రెండింటిని నిరసిస్తూ ఈ నెల 29 అంటే డిసెంబర్ 29 నుంచి మేము సేవలు చేయబోము. నూతన సంవత్సరం నుంచి పూర్తిగా సేవలు బంద్. నూతన సంవత్సరానికి 2 రోజుల ముందే పూర్తిగా సేవలు అయితే బంద్ అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లుగా ఫీజులు చెల్లింపులో జాప్యాన్ని, అలాగే ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆశా వెల్లడించింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటించింది. సో ఇక్కడ ఒక మాట చెప్పారు చూడండి, న్యాయపరమైన డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. నేను ఇందాక అదే చెప్పా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే ఎంతమంది రోగులు ఇక్కడ అబాసు పాలవుతారు, ఇబ్బంది పడతారు, ఇక్కట్లు పడతారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో కుటుంబాల్లో విషాద ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అత్యవసర కేసును చూడకపోతే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వీళ్ళు చూడరు. ఏం చేయాలి పరిస్థితి?
సో కాబట్టి తక్షణమే ఇంకా డెడ్ లైన్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలా. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ప్రభుత్వానికి డిమాండ్లు న్యాయపరమైనవే, మనం కాదని మనం అనం. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఏమంటారంటే, ఒకప్పుడు 5 లక్షలు ఉందనుకోండి, దాన్ని దాటితే డబ్బులు ఇచ్చి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు 25 లక్షలు చేశారు కాబట్టి ఆసుపత్రులుగా క్యాష్ రాదు. రెండోది, ప్యాకేజీ ధరలు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఉన్న ధరలతో ఇప్పుడు వైద్యం చేయమంటే ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటి కాస్టులు పెరిగిపోయాయి. సో కాబట్టి ఈ రెండింటినీ నెరవేర్చాలి. ఒకటి, ఫీజులు చెల్లించండి, కనీసం 50% ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండండి. అలాగే ఈ ధరలు పెంచండి, ప్యాకేజీ ధరలు పెంచండి. గతంలో ఇప్పుడు ఒక వైద్య సేవకు గతంలో 10,000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు 1,200 1,300 చేయండి, లేదా 1,500 చేయండి, అంటే దాన్ని తగ్గట్టుగా. సో ఈ విధంగా ఒక పరిష్కారాన్ని చూపాలి. ఆ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టే మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం అని చెప్పారు. వాస్తవానికి వాళ్ళు కూడా బాధగానే ఉంటుంది. ఎందుకంటే రోగులు పడే ఇబ్బందులు ఏంటనేది ప్రైవేట్ ఆసుపత్రులకు బాగా తెలుసు. ఒకరోజు సేవలు నిలిపివేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అయినప్పటికీ తప్పని మరి ప్రభుత్వం దిగిరాదు కదా. వీళ్ళు వైద్యం చేసిన రోజులు ప్రభుత్వం చేయించుకుంటుంది. వాళ్ళకేం పోయింది? డబ్బులు ఎవరో ప్యాకేజీ ధరలు పెంచరో, పోయేది ఆసుపత్రులు కదా, వాళ్ళకేం పోయింది? సో ఆసుపత్రులు అసలు నడపాలి అన్న డబ్బులు కావాలి కదా. ఇటు ప్రభుత్వం ఇవ్వక, వీళ్ళు రోగులు ఇవ్వక ఆసుపత్రులు ఎలా నడుస్తాయి? కాబట్టి కఠినమైనప్పటికీ, ఆసుపత్రులకి బాధ అయినప్పటికీ వాళ్ళకి వైద్యం చేయటం ఏమి కోపం కాదు, లేదా ఇంకోటి కాదు. వాళ్ళు కూడా 10 మంది వస్తే ఆసుపత్రులు బాగుపడతాయని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్లే వాళ్ళు విసుగు చెంది ఇక మేము వైద్యం ససేమిరా చేసేది లేదని చెప్పి ఈరోజు కొండ బద్దలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. బిల్లులు చెల్లించకపోవడం, ప్యాకేజీ ధరలు చెల్లించకపోవడం, ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులను కూడా నిర్వీర్యం చేశాడు. సౌకర్యాలు కల్పించకపోవడం, ఆ ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు ఇచ్చేవాడి కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడ సూది చిరంజీవికి కూడా ఆ గతి లేని పరిస్థితి. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా కుదేలయ్యింది. ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మరి ఏం చేస్తుందో ఆవిడికే తెలియదు. కనీసం ఇలాంటి వాటితో సంప్రదింపులు జరిపి, చర్చలు జరిపి ముందు వైద్యానికి ఆటంకం లేకుండా ఏదైనా పరిష్కార మార్గాన్ని ఎంచడం పోయి ఈ ఆడుదాం ఆంధ్ర, పాడుదాం ఆంధ్ర అని చెప్పి ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ క్రికెట్లు బ్యాట్లు పట్టుకు తిరుగుతున్నారు. సరే, కార్యక్రమాన్ని నేనైతే తప్పుపట్టను, బట్ ఈ సమస్యలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మరో పక్కేమో ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగా మనందరికీ తెలుసు. ఆశా వర్గాల దగ్గర మొదలు పెడితే వాలంటీర్ల దాకా అందరూ కూడా రోడ్డెక్కారు. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఆగకుండా చర్యలు తీసుకోవాలి. తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు ఏదైతే వారు న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో, ప్యాకేజీ ధరల పెంపుకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.